హలో, హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సిద్ధు వెంటనే ఒక అతనికి ఫోన్ చేస్తాడు. సలాం భాయ్, ఇంత రాత్రిపూట రమ్మన్నావు, ఏమన్నా ప్రాబ్లమా అన్నా అన్నాడు. మొబైల్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపిస్తాడు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ ఇంట్లో ఉంటుంది. నువ్వు ఈ నిమిషం నుండి తనని నీడలా ఫాలో అవ్వాలి. తను ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు వీళ్ళ ఫ్యామిలీ సంగతి, పుట్టు పూర్వోత్తరాలతో సహా చరిత్ర మొత్తం నాకు తెలియాలి. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏమీ జరగకూడదు అన్నాడు. నీకు చూపించిన ఫోటోలో అమ్మాయి సేఫ్టీ నాకు చాలా ముఖ్యం. ఆ అమ్మాయి మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదు, అర్థమైందా అన్నాడు సిద్ధు. ఓకే అన్నా, నేను కేర్ఫుల్గా ఉంటాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరన్నా అన్నాడు. ఆ అమ్మాయి మన బావి. ఓ, ఓకే అన్నా అన్నాడు. ఆర్యన్ తెల్లారడానికి గంట ముందు వరకు ఉండి వచ్చేస్తాడు. మిథునా, మిథు. హా, లే, ఎప్పుడూ లేనిది ఇంతసేపు పడుకున్నావేంటి అన్నారు లతగారు. మిథున లేచి, ఎందుకో అమ్మా తెలీదు, రాత్రి చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది అంటుంది మిథున. సరే, టైం అవుతుంది, వెళ్ళి రెడీ అయ్యవు అన్నారు ఆవిడ. మిథున రెడీ అవుతూ, నాకెందుకు అంత ప్రశాంతంగా సంతోషంగా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ రెడీ అవుతూ ర్యాక్లో ఉన్న బ్లూ డ్రెస్ తీసి వేసుకొని రెడీ అయ్యి కిందికి వస్తుంది. అప్పటికే దివ్య అక్కడ కూర్చుని ఉంటుంది. మిథునను చూసి షాక్ అవుతుంది. ఏంటే, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అయిపోయావు అంటుంది. నువ్వు నువ్వు బ్లూ డ్రెస్ వేసుకున్నావా అంటుంది దివ్య. అవును, అయితే ఏంటి, నేను వేసుకోకూడదని రూల్ ఏమన్నా ఉందా అంత షాక్ అవుతున్నావు అంటుంది మిథున. అదేం లేదు, నువ్వు చిన్నప్పటి నుండి బ్లూ కలర్ వేసుకునేదానివి కాదు కదా, అసలు ఆ కలర్ అంటేనే నీకు చిరాకు, అందుకే అంటుంది దివ్య. నాకు ఇష్టమైన వాళ్లకు ఇష్టం ఈ కలర్, అందుకే వేసుకున్నా అంటుంది మిథున. అబ్బో, ఎవరో ఆ ఇష్టమైన వాళ్ళు అంటుంది దివ్య. అది వావ్ మిథున, ఆర్ యూ లుకింగ్ సో క్యూట్ అండ్ థ్యాంక్స్. నీకు ఇష్టం లేకపోయినా, నేను చెప్పకపోయినా నాకు ఇష్టమైన కలర్ వేసుకున్నందుకు అన్నాడు జై. ఓ, జై గారు మీరెప్పుడొచ్చారు అన్నారు. జస్ట్ ఇప్పుడే. దివ్య వచ్చి నవ్వుతూ మిథున భుజాల చుట్టూ చేతులు వేసి, ఓహో, అదా సంగతి, నా కాబోయే శ్రీవారి కోసం వేసుకున్నా అని చెప్పొచ్చు కదే అంటుంది దివ్య. నేను అదే చెప్పబోతున్నా. మిథునను చూసి నవ్వుతూ మిథున చెయ్యి పట్టుకుని, థ్యాంక్ యూ మై డియర్ అంటాడు జై. మిథున ఉలిక్కిపడి చెయ్యి వెనక్కి తీసుకుని హడావుడిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటిది మిథున, ఏం మాట్లాడుతున్నావు, అద్దం పద్దం లేని ప్రవర్తన ఏంటి అని ఆలోచిస్తూ గదిలో కాలు కాలిన పిల్లిలా పచార్లు చేస్తూ ఉంటుంది. జై మిథున రూమ్కి వస్తాడు. మిథు, ఏంటి అలా వచ్చేసావు, నీకు నా దగ్గర కూడా ఇంత సిగ్గైతే ఎలా చెప్పు, రేపు నా పరిస్థితి ఏంటి అని కొంటెగా నవ్వుతాడు జై. మిథునకి జై అలా నవ్వుతుంటే కోపం వచ్చి, మీకంత శ్రమ రాదులేండి అంటుంది. ఓ మై గాడ్, చూడు, కోపంలో కూడా నువ్వు ఇంకా క్యూట్గా ఉన్నావు తెలుసా. ఓకే, లిజన్, నీకు పెళ్లి నగలు తీసుకోవాలి కదా, అందుకే వచ్చాను అన్నాడు జై. ఈసారి ఎక్కడికి తీసుకెళ్తారు అని అడుగుతుంది మిథున. నిన్ను తీసుకెళ్లను, అవే నీ దగ్గరికి తీసుకొచ్చాను. డ్రెస్ అండ్ జ్యువెలరీ డిజైనర్స్ని తీసుకొచ్చాను. ఇద్దరికీ నచ్చేవి, సూట్ అయ్యే మోడల్ స్పెషల్గా డిజైన్ చేస్తారు, పద వెళ్దాం అన్నాడు జై. ఇద్దరూ బయటికి వచ్చి దివ్యతో కలిసి డిజైనర్స్తో మాట్లాడి వాళ్ళకి నచ్చినట్టు ఆర్డర్ చేస్తారు. ఓకే బాయ్ మిథున, ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి షార్జా వెళ్తున్నా, ఆఫీస్ వర్క్ ఉంది, మళ్ళీ మన పెళ్ళికి ముందొస్తాను అన్నాడు జై. ఏంటి జై గారు, ఎప్పుడు అలా బిజీ అయితే ఎలా, మా మిథునని కూడా చూసుకోవాలి కదా. ఆ, పెళ్ళయ్యాక నా టైం మొత్తం మిథునకే, అందుకే ముందే అన్నీ పూర్తి చేస్తున్నాను అన్నాడు జై. వావ్, వెరీ నైస్ అంటుంది దివ్య. ఏమే, నీకు పెళ్లి కుదిరిన దగ్గర నుండి సరిగా స్కూల్కి వెళ్ళలేదు, ఈరోజు కూడా టైం అయిపోయింది, కాసేపు సరదాగా బయటికి వెళ్దామా అంటుంది దివ్య. సరే పద అంటుంది మిథున కూడా. ఇద్దరూ కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న పార్కుకి వెళ్తారు. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దివ్యకి ఫోన్ వస్తే మాట్లాడుతూ పక్కకు వెళుతుంది. మిథు లేచి నించుని అటూ ఇటూ చూస్తుంది. సడన్గా ఎవరో మిథున చెయ్యి పట్టుకుని చెట్టు వెనక్కి లాగుతారు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు ఆర్యన్ కౌగిల్లో ఉంటుంది మిథున. జాను, పొద్దుటి నుండి వెయిట్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా అని గట్టిగా హక్ చేసుకుంటాడు ఆర్యన్.
మిథున ఆర్యన్ కౌగిల్లో ప్రపంచాన్ని మర్చిపోతుంది. కొన్ని నిమిషాలు ఇద్దరూ అలాగే ఉండిపోతారు. ఆ కౌగిల్లో కోరిక లేదు, ప్రేమ మాత్రమే తెలుస్తుంటే అలాగే ఉండిపోయింది మిథున. జాను, ఈ బ్లూ డ్రెస్‌లో నువ్వెంత హాట్‌గా ఉన్నావో తెలుసా? అన్నాడు ఆర్యన్. మిథున కోపంగా చూస్తుంది. ప్లీజ్ బేబీ, అలా కోపంగా చూడకు. నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అన్నాడు ఆర్యన్. కంగారుగా ఆర్యన్ వైపు చూస్తుంది మిథున. ఆర్యన్ మిథునని దగ్గరకు లాక్కొని అదురుతున్న తన 2 పెదవులను తన పెదవులతో బంధించేస్తాడు. మిథున విడిపించుకోవాలని చూసినా ఆర్యన్ నుండి విడిపించుకోలేకపోతుంది. ఆర్యన్ ముద్దు పెట్టుకుంటూ మిథునని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. కొద్దిసేపు తర్వాత ఆర్యన్ మిథునని వదిలి, చాలు బేబీ, ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఐ కాంట్ అని వెళ్ళిపోతాడు. మిథున షాక్‌లో అలాగే ఉండిపోతుంది. దివ్య ఫోన్ మాట్లాడడం అయిపోయి మిథునని వెతుకుతూ అక్కడికి వచ్చి మిథునని పిలుస్తుంది. పలకకుండా అలాగే నిలబడ్డ మిథునని కదుపుతూ, ఏంటి ఇందాకటి నుండి పిలుస్తుంటే అలా బెల్లం కొట్టిన రాయిలా నుంచున్నావు అంటుంది దివ్య. అప్పుడు అటు ఇటు అయోమయంగా చూస్తుంది మిథున. దివ్య కోపంగా, ఇంతలోనే ఏమైందే, ఏంటా పిచ్చి చూపులు అంటుంది దివ్య. ఏమీ లేదు పద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని దివ్యని లాక్కెళ్తుంది మిథున. దూరం నుండి మిథునను చూసి నవ్వుకుంటూ ఆర్యన్ కూడా అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే ఎవరితో మాట్లాడకుండా సరాసరి తన రూంలోకి వెళ్ళిపోతుంది మిథున. అలా వెళ్ళిన మిథునను చూసి దివ్యను అడుగుతుంది లత. ఏమైంది దానికి అలా వెళ్ళిపోతుంది అని. ఏమో ఆంటీ, పెళ్లి కుదిరినప్పటి నుండి ఇలాగే వింతగా బిహేవ్ చేస్తుంది. పాపం ఎలా వేగుతారో జయగారు దీంతో అంటుంది దివ్య. రూంలోకి వెళ్ళిన మిథునకి వాళ్ళ మాటలన్నీ వినిపిస్తున్నాయి. రూంలో ఉన్న సోఫాలో కూర్చొని విండోలో నుండి బయటికి చూస్తూ, ఏంటి నేను నిజంగా ఇంత వింతగా చేస్తున్నాను? పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి ఆర్యన్ ముద్దు పెట్టుకున్నా నేను అడ్డు చెప్పట్లేదు. అసలు నాకేమవుతుంది? ఆర్యన్ని చూసి నన్ను నేను మర్చిపోతున్నానెందుకు? అసలు ఇంతకు ముందు ఎప్పుడూ పరిచయం లేని ఒక మనిషి అంత చనువు ఎందుకు ఇస్తున్నాను? పెళ్లి కుదిరిన జైనే నేను ఇంతవరకు ముట్టుకోనివ్వలేదు. ఆర్యన్, ఎందుకు నన్నింత మాయ చేస్తున్నావు? నువ్వెందుకు నా మనసంతా గందరగోళం సృష్టిస్తున్నావు? నో మిథు, నువ్వు చేస్తుంది చాలా తప్పు. నువ్వు జైని మోసం చేస్తున్నావు. ఇట్స్ నాట్ ఫెయిర్. ఇక ఆర్యన్ని కూడా నా మీద పడకూడదు. ఇట్స్ ఫైనల్ అని అనుకుంటుంది మనసులో. మిథున అనుకుంటే సరిపోతుందా? ఆర్యన్ కూడా అనుకోవాలి కదా. హా, మిథున రావే, టైం అవుతుంది స్కూల్కి అంటుంది దివ్య. లేదు దివ్య, నేనింక స్కూల్కి రాను. పెళ్ళైతే అమ్మని బాగా మిస్ అవుతాను. అందుకే నా ఫుల్ టైం ఇంట్లోనే ఉండాలనుకుంటున్నా అంటుంది మిథున. నిజంగా చెప్తున్నావా మిథు అంటుంది దివ్య. హా, అవును. నిజమా అంటుంది లతగారు. హా అమ్మా, నిజం. లత మిథున దగ్గరికి వచ్చి మొటికలు విరుస్తూ నా బంగారు తల్లి అని దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడు లత కళ్ళల్లో నీళ్లు వస్తాయి. లతని అలా చూసి మిథునకి దివ్యకి కూడా కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. దివ్య మిథునని హక్ చేసుకుని ఐ మిస్ యూ అలాట్ అంటుంది. మీ టూ అని దివ్యని హక్ చేసుకుంటుంది మిథున. మిథు ఎంత వద్దనుకున్న ఆర్యన్కి దూరంగా ఉండాలి అని ప్రయత్నిస్తుంటే అంతగా అతని ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. ఆర్యన్ ఎప్పుడూ తనతోనే ఉన్నట్టు, మాట్లాడుతున్నట్టు, అల్లరి చేస్తున్నట్టు కలలు కూడా వస్తున్నాయి. అవి నిజమా కలా అని తేల్చుకోలేనంతగా భ్రమ పెడుతున్నాయి. మిథున ఇంట్లో నుండి బయటికి రావడం లేదు. ఆర్యన్ రోజు మిథున నిద్రపోయేటప్పుడు వచ్చి నిద్ర లేవక ముందే వెళ్ళిపోతుంటాడు. ఈవినింగ్ ఆర్యన్ బాల్కనీలో నించుని కాఫీ తాగుతూ ఉంటాడు. బాయ్. "ఉమ్, మనం అర్జెంటుగా మనం హెడ్ ఆఫీస్‌కి బయలుదేరాలి" అన్నాడు. వై? అన్నాడు ఆర్యన్. మన యూకే ప్రాజెక్ట్ ఫైనల్ స్టేజ్‌కొచ్చేసింది. ఇంకో 10 డేస్‌లో క్లయింట్‌కి సబ్మిట్ చేయాలి. దాని ఫైనల్ కోడింగ్స్ చేసి, ట్రయల్ వేసి ఫినిష్ చేయాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. అందుకే మనం ఫ్లైట్‌కి బయలుదేరడం బెటర్ బాయ్ అన్నాడు. ఓకే. కానీ మనం రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్‌కి వెళ్దాం. అరేంజ్‌మెంట్స్ చూడు అన్నాడు ఆర్యన్. ఓకే బాయ్ అని వెళ్ళిపోతాడు సిద్ధు. జాను, నిన్ను 10 డేస్ చూడకుండా ఉండాలంటే నా వల్ల అవుతుందా? అని మిథునని తలుచుకొని నవ్వుకుంటాడు ఆర్యన్. ఎప్పట్లాగే ఆ రోజు కూడా మిథున రూమ్‌కి వెళ్తాడు ఆర్యన్. ఈరోజు ఎలాగైనా మిథునతో మాట్లాడాలని మిథునని నిద్రలేపుతాడు. నిద్రలో ఉండగా సడన్‌గా ఎవరో లేపినట్టు ఉంటే ఉలిక్కిపడి నిద్రలేస్తుంది మిథున. ఎదురుగా ఉన్న ఆర్యన్‌ని చూసి నవ్వుతుంది.
అరచి గోల చేస్తుందేమో అని అరిస్తే నోరు మూద్దామని అలర్ట్గా ఉన్న ఆర్యన్ మిథున అలా నవ్వడం చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఆర్యన్, రోజు కలలోకి వచ్చి చూస్తూ కూర్చుంటావు, ఈరోజేంటి నిద్ర లేపావు? ఓ, నా జాను కల్లోకి నేను రోజు వస్తున్నానా అంటాడు నవ్వుతూ. హా, వస్తావు. వద్దన్నా వినకుండా ఎంత అల్లరి చేస్తావో అంటుంది మిథున. అల్లరి చేస్తున్నానా? నేనా అంటాడు మిథున పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చెయ్యి వేసి. మిథున ఆర్యన్ గుండెలపై తలవాల్చి, ఇప్పుడు ఈ నిమిషం నిజమై ఇలా ఆగిపోతే ఎంత బావుండు అంటుంది మిథున. జాను, నన్ను బాగా మిస్ అవుతున్నావా అన్నాడు ఆర్యన్. చాలా మిస్ అవుతున్నాను అంటుంది మిథున. మరి ఎప్పుడూ చెప్పలేదే అన్నాడు ఆర్యన్. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటుంది కోపంగా. ఓకే, ఏమన్నాను నేను? ఎందుకంత కోపం వచ్చింది నా జానుకి అన్నాడు ఆర్యన్. నేను చెప్తే గాని నువ్వు తెలుసుకోలేకపోయావు అందుకు. ఓ, చెప్పాలి కదా బేబీ, లేకపోతే నాకెలా తెలుస్తుంది? నేనంటే ఇష్టమా, ప్రేమ, కోపమా, ఇలా ఫీలింగ్స్ ఏవైనా నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది బేబీ అన్నాడు ఆర్యన్. అవును మరి, తెలియదు పాపం. నాకు ఇష్టమో కాదో తెలియకుండానే ముద్దు పెట్టేశావు అంటూ కళ్ళల్లోకి చూస్తుంది. అదంటే నువ్వంత క్యూట్గా ఉన్నావు మరి, నేను నిన్ను కిస్ చేయకుండా ఉండలేకపోయాను అన్నాడు ఆర్యన్ క్యూట్గా. అంటే నీ క్యూట్గా ఏ అమ్మాయి కనిపించినా పెట్టేస్తావా అంటుంది మిథున. చీచీ, అందరికీ నేనెందుకు పెడతాను డియర్. అయినా నిన్ను తప్ప ఇంకో అమ్మాయి నీడని కూడా తాకడు ఈ సాగర్ ఆర్యన్ వర్మ అన్నాడు క్యూట్గా. ఐ నో, మరెందుకు అడిగావే అన్నాడు. నీ నోటితో చెప్తే విందామని అంటుంది మిథున. జాను, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద ఊరెళ్తున్నా, 10 days దాకా రాను అన్నాడు ఆర్యన్. అంది మిథున. మరి వచ్చేదాకా మెమరీలా పడుంటుంది, ఒక ముద్దివ్వచ్చు కదా అన్నాడు ఆర్యన్. అంటూ అడ్డంగా తల ఊపి సిగ్గుతో ఆర్యన్ గుండెల మీద తల పెట్టుకుంటుంది మిథున. ప్లీజ్ జాను అంటూ మిథున గడ్డం పట్టుకుని పైకి లేపి మొహం కొంచెం బెండ్ చేసి మిథు పెదాలు అందుకుంటాడు. పెదవుల స్పర్శకి ఊపిరి ఆడనంత గాఢంగా ఆర్యన్ పెడుతున్న ముద్దుకి సెన్సెస్లోకి వచ్చిన మిథు కళ్ళ ముందు ఉన్న ఆర్యన్ని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి. వెంటనే తేరుకొని ఆర్యన్ని తోసేస్తుంది బలంగా మిథున. అబ్బా, మెంటల్, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది? ఎందుకే అలా తోసేశావు అన్నాడు ఆర్యన్. అసలు నువ్వు నా రూమ్లోకి ఎలా వచ్చావు అంటుంది మిథున. నీ మనసులోనే ఉన్నవాణ్ణి నీ రూమ్లోకి రాలేనా అన్నాడు ఆర్యన్. అర్ధరాత్రి ఒక పెళ్లి కావలసిన ఆడపిల్ల గదిలోకి వచ్చింది కాక ఏంటి ఈ పిచ్చివాగుడు అంటుంది మిథున. పిచ్చి జాను, నువ్వంటే పడి చచ్చిపోతున్నా నీకోసం, తెలియట్లేదా అన్నాడు ఆర్యన్. ఆపు నీ పిచ్చివాగుడు, ముందు ఇక్కడి నుండి బయటికి వెళ్ళు, ఎవరూ చూడకు ముందే. అండ్ ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది అంటుంది మిథున. ఆ మాట వినగానే ఆర్యన్ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. ఒళ్ళంతా కోపంతో అదురుతుంది. బెడ్ లైట్ వెలుతురులో కూడా ఆర్యన్ కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మారడం స్పష్టంగా కనబడుతుంది మిథునకి. ఆర్యన్ని అలా చూసి భయంతో నిలుగుడ్లు వేసుకొని చూస్తూ ఉంటుంది. మిథునకి దగ్గరగా వచ్చి ఒక చేత్తో మిథున మొహాన్ని పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ అగ్రెసివ్గా ఏం మాట్లాడుతున్నావు జాను అన్నాడు. మిథునకు భయంతో నోట్లో నుండి మాటలు రావడం లేదు. మళ్ళీ గట్టిగా జాను మాట్లాడు అంటాడు ఆర్యన్. ఇప్పుడు పెళ్లి గురించి చెప్తే ఏమంటాడో అని మనసులో అనుకుని పైకి అది ఊరికే అన్నానులే, అయినా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా అంటుంది. అప్పుడు కొంచెం కూల్ అయి మిథునని వదిలి, ప్లీజ్ జాను, నువ్వు సరదాగా కూడా అలా మాట్లాడకు, నేను తట్టుకోలేను. యు ఆర్ ఓన్లీ మైన్. ఇఫ్ ఎనీవన్ కమ్ బిట్వీన్ అస్ ఐ వోంట్ లీవ్ దెమ్ ఈజీలీ. వాళ్ళని చంపేస్తాను, లేదా నేను చస్తాను అన్నాడు ఆర్యన్. సరే, ఇంక నేను బయలుదేరుతాను అని 2 అడుగులు ముందుకు వేసి ఆగిపోతాడు ఆర్యన్. వెంటనే వెనక్కి వచ్చి ఫోర్స్గా మిథున్ని హక్ చేసుకుని మిథు చెవిలో చిన్నగా, బేబీ, ఆల్రెడీ యు ఆర్ మై వైఫ్, నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు కూడా ఫిక్స్ అయిపో అని మిథునని వదిలి వెళ్ళిపోతాడు. ఆర్యన్ వెళ్ళిన తర్వాత బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ గటగటా తాగేసి ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకొని బెడ్ మీద కూర్చొని ఆర్యన్ ప్రవర్తన, మాటలు తలుచుకుంటూ కూర్చుంటుంది. మాట వరుసకి పెళ్ళంటేనే రియాక్షన్ ఇలా ఉంది. పెళ్లి నిజంగా జరగబోతోంది అని తెలిస్తే ఆర్యన్ ఏం చేస్తాడోనని భయం పట్టుకుంది మిథునకి.
ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కాక ఆ ఆలోచనల్లోనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది. ఆర్యన్ పొద్దున్నే ఫ్లైట్‌కి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుని ఆఫీస్‌కి వెళ్తాడు. ఆర్యన్ కార్ దిగి స్టైల్‌గా గ్లాసెస్ తీసి నవ్వుతూ హుందాగా నడుస్తుంటే వెనక సిద్ధు ఆర్యన్‌ని చూసి నవ్వుకుంటూ నడుస్తున్నాడు. ఆర్యన్ని చూసి స్టాఫ్ విష్ చేస్తుంటే అందరినీ చూసి నవ్వుతూ తన క్యాబిన్‌లోకి వెళ్తాడు. ఆర్యన్ని అలా చూసి జెంట్స్ అంతా షాక్ అయితే అమ్మాయిలంతా మెస్మరైజ్ అయిపోయి ఆర్యన్ వెళ్ళిన వైపే చూస్తూ ట్రాన్స్‌లో ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అమ్మాయిలు వాళ్ళల్లో వాళ్ళు మాటలను స్టార్ట్ చేస్తారు. ఇది నిజమా? కలగన్నామా? కలలాంటి నిజం. అమ్మో! ఆర్యన్ సార్ నవ్వుతుంటే గుండె జారి గల్లంతయిందే. కోపంగా ఉంటేనే మన్మధుల్లా కనిపించేస్తాడు. ఇప్పుడు నవ్వుతూ మతిపోగొట్టేస్తున్నాడు. వావ్! సార్ నవ్వుతుంటే నక్షత్రాలు రాలి పడుతున్నట్టున్నాయి. జలపాతం దూకుతున్నట్టుంది అంటుంది సౌమ్య. ఆపవే! ఏంటి నీ గోల? అంటుంది రమ్య. సార్ అసలు నవ్వనే నవ్వరన్నావు? మరిప్పుడు చూసావా? అంటుంది సౌమ్య. ఏమోనే బాబు! నాకదే షాకింగ్‌గా ఉంది అంటుంది రమ్య. ప్యూన్ వచ్చి మీ అందరూ పని మానేసి ఇలాగే కబుర్లు చెప్పండి. సిద్ధు సార్ వచ్చి వాయిస్తారు అనగానే అందరూ సైలెంట్‌గా ఎవరి సీట్లోకి వాళ్ళు వచ్చేస్తారు. సీట్లో కూర్చొని కూల్‌గా వర్క్ చేసుకుంటున్న ఆర్యన్ని చూసి సిద్ధు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఫోన్ తీసి ఆర్యన్ వాళ్ళ అమ్మ మంజుల గారికి వీడియో కాల్ చేస్తాడు. ఆవిడ లిఫ్ట్ చేసేసరికి ఫోన్‌లో నవ్వుతూ మాట్లాడుతున్న ఆర్యన్ కనిపిస్తాడు. ఆర్యన్ని సంతోషంగా చూడడంతోనే మంజులకి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అలాగే చూస్తూ ఉండిపోతుందావిడ. ఆవిడ అలాగే కదలకుండా నిలబడి చూడడం గమనించిన మంజుల భర్త ఆర్యన్ ఫాదర్ విజయేంద్ర వర్మ దగ్గరికి వచ్చి చూస్తాడు. ఫోన్లో నవ్వుతున్న ఆర్యన్ని చూడగానే ఆయన మొహం వెలిగిపోతుంది. సిద్ధూ! ఆర్యన్ పిలవడంతో సిద్ధు ఫోన్ కట్ చేసి ఆర్యన్ దగ్గరికి వెళ్తాడు. రాత్రి లేటుగా పడుకోవడంతో పొద్దున్నే లేటుగా లేస్తుంది మిథున. ఫ్రెష్ అయి బయటికి వస్తుంది. పప్పా! మీరు ఈరోజు ఇంకా వెళ్ళలేదు అంటుంది మిథున. హా తల్లి! మీ అత్తగారు వాళ్ళు వస్తానన్నారు. అందుకే వెళ్ళలేదు. సరే వాళ్ళు వచ్చే టైం అయింది. టిఫిన్ చేసి రెడీ అవ్వు అన్నారాయన. సరే పప్పా! జయ వాళ్ళ అమ్మ అరుణాదేవి గారు, వాళ్ళ అమ్మ సుగుణమ్మ గారిని, లేఖని, ఇంకొంతమంది ఆడవాళ్ళని వెంట పెట్టుకొని వస్తున్నారావిడ. రండి వదిన గారు కూర్చోండి అని అందరికీ మర్యాదలు చేస్తుంది లత. ఈవిడ మా అమ్మగారు సుగుణమ్మ అని పరిచయం చేస్తుంది. నమస్కారమండి అని లత, నవీన్ ఇద్దరూ నమస్కారం చేస్తారు. అమ్మా! వీళ్ళు అమ్మాయి అమ్మా నాన్న లత, నవీన్ అని పరిచయం చేస్తుంది. అందరూ మాట్లాడుతూ ఉంటారు. సుగుణమ్మ గారు ఇల్లంతా చూస్తూ ఉండగా ఒక ఫోటో మీద ఆవిడ చూపు నిలిచిపోతుంది. ఆ అమ్మాయి అని అడుగుతుంది. మా అమ్మాయి పేరు మిథున. మీ మనవడికి కాబోయే భార్య. ఆమె కంగారుగా అరుణ వంక చూస్తుంది. అరుణ వాళ్ళమ్మ చెయ్యి పట్టుకొని వాల్ దగ్గర ఉన్న మిథున ఫొటోస్ దగ్గరికి తీసుకొచ్చి చూడమ్మా! ఇవన్నీ అమ్మాయి ఫోటోలే. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా చాలా బావుంది కదా! రియల్‌గా ఫోటో కంటే ఇంకా బావుంటుంది. ఇప్పుడు నువ్వే చూస్తావుగా అంటుంది అరుణ. అప్పుడే మిథున వస్తుంది. రామ్మా! ఈవిడ మా అమ్మగారు జయ వాళ్ళ అమ్మమ్మ అంటుంది అరుణగారు. మిథున ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. జయకి తగ్గ జోడి అని మెచ్చుకుంటారు. లేక మన ఇంటి ఆచారం ప్రకారం అమ్మాయికి ఇవ్వాల్సిన నగలన్నీ తీసుకెళ్ళి ఇవ్వమ్మా అన్నారు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మా ఇంటి ఆచారం అది తీసుకో అని మిథున ఒళ్ళో పెడుతుంది లేఖ. అందరూ బొట్టు పెట్టి అక్షింతలు వేసి అమ్మాయిని ఆశీర్వదిస్తారు. అన్నయ్య గారు రేపటి నుండి మేము పసుపు దంచి పెళ్లి పనులు చేసుకుంటున్నాం. 4 రోజుల్లో అబ్బాయిని పెళ్లి కొడుకుని చేయబోతున్నాం. అబ్బాయిని పెళ్లి కొడుకుని చేశాక అమ్మాయిని కూడా పెళ్లి కూతుర్ని చేయాలి అని చెప్తారు అరుణగారు. అలాగేనమ్మా! మరి ఆ! అన్నట్టు అన్నయ్య గారు మీరేం టెన్షన్ పడకండి. పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా మేమే చూసుకుంటాం. పెళ్ళిక్కడే మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి బాగా దగ్గర వాళ్ళ వరకు పిలుచుకుందాం. పెళ్ళైన వెంటనే అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇంట్లో పూజా వ్రతం జరిపించి మరుసటి రోజు సాయంత్రం వాళ్ళిద్దరినీ హనీమూన్‌కి పంపిద్దామనుకుంటున్నాం. వాళ్ళు హనీమూన్ నుండి రాగానే గ్రాండ్‌గా అందరినీ పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అన్నారు అరుణ గారు. మంచిదమ్మా అన్నారు నవీన్ గారు. మిథున జై గురించి అడగాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. మిథున అలా ఉండడం చూసి లేక ఏంటి వదినా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావ్ అంటుంది. అది జై
ఓ, అన్నయ్య గురించి అడగడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వదిన. పెళ్లి కొడుకుని చేయబోయే ముందు రోజు వచ్చేస్తాడు అంటుంది లేఖ. మిథున నవ్వి తల దించుకుంటుంది. అందరూ జై గురించి అడుగుతుండగా సిగ్గుపడుతుంది అనుకుంటారు. మిథునకి కంగారుగా భయంగా ఉంది. పెళ్లి గురించి తెలిస్తే ఆర్యని ఏం చేస్తాడో అని. ఆర్యని గురించి తెలిస్తే జై ఏమంటాడో అని మనసులోనే తికమక పడుతూ మదన పడుతూ ఉంటుంది. కాసేపు పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడి అరుణగారు అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఆర్యన్ ఆఫీస్ వర్క్లో బిజీగా గడుపుతూ ఉంటాడు. మిథున ఏం జరుగుతుందో అని ఎవరితో చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటుంది. జై మిథున తొందరలో తన భార్య కాబోతుంది అన్న సంతోషంలో తొందరగా పని కంప్లీట్ చేసుకొని యూఎస్ నుండి తిరిగి డైరెక్ట్గా మిథున దగ్గరికే వస్తాడు. బాబు జై, లోపలికి రా, ఇప్పుడేనా రావడం అంటుంది లతగారు. అవునత్తయ్య. మిథు అనగానే పైనుంది బాబు, కూర్చొని పిలుస్తాను అన్నారు లతగారు. పర్లేదత్తయ్య, నేనే వెళ్తాను అని మిథున దగ్గరికి వస్తాడు. మిథు డాబా మీద నిలబడి చుట్టూ ఉన్న చెట్లని చూస్తూ నిలబడుతుంది. జై వెనక నుండి వచ్చి భుజం మీద చెయ్యి వేయగానే ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. జై మిథున భయపడ్డం చూసి నవ్వుతూ ఉంటాడు. జై, మీరా, ఎప్పుడొచ్చారు అంటుంది మిథున. ఇప్పుడే వచ్చాను డియర్. మనిషి వచ్చింది కూడా తెలియనంత డీప్గా ఏం ఆలోచిస్తున్నావో అన్నాడు కొంటిగా జై. ఏం లేదు, ఊరికే చుట్టూ చూస్తూ ఉన్నాను అంటుంది మిథున. మిథు, నాకు అర్థమైంది, నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావు. ప్లీజ్ చెప్పు, ఏమైందిరా అని చేయి పట్టుకుంటాడు. అది పెళ్లి తర్వాత అమ్మని అప్పాని వదిలి రావాలి కదా, అందుకే కొంచెం అంటుంది మిథున. ఓ, అదా. చూడు మిథు, నువ్వేమాత్రం వర్రీ అవ్వకు, నేను చూడలేను. నీకు వాళ్ళని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు చెప్పు, తీసుకొస్తాను, ఓకేనా? కొంచెం నువ్వు నవ్వు నా కోసం. నేను చూడాలని ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను డైరెక్ట్గా, తెలుసా అన్నాడు జై. మిథు నవ్వుతుంది. హమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా ఉంది. నాకు నువ్వెప్పుడూ ఇలా హ్యాపీగా నవ్వుతూనే ఉండాలి, అర్థమైందా అన్నాడు జై. అర్థమైందని తలూపుతుంది మిథున. సరే మిథు, నేను బయలుదేరుతాను అన్నాడు జై. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్తారా అంటుంది మిథున. హా, తప్పదు, వెళ్ళాలి. రేపే నన్ను పెళ్లి కొడుకుని చేస్తారట. పెళ్లి కొడుకుని చేస్తే ఇంకా పెళ్లి వరకు బయట తిరగడం కుదరదట. అందుకే ఒకసారి నిన్ను చూడాలని ఇలా వచ్చా. ఇక ఓన్లీ 5 days అంతే, నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు. నీకు తెలుసా నేనెంత యాంగ్జైటీగా ఉన్నానో? ఆకాశాన్ని అందుకున్నంత సంబరంగా ఉంది తెలుసా అన్నాడు జై. మిథునకి జై మాటలు వింటే చాలా కంగారుగా ఉంది. అది కనపడకుండా స్మైల్ చేస్తుంది. ఓకే మిథు, బై అని వెళ్ళిపోతాడు జై. మిథున అక్కడే నిలబడి ఆర్యన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తుందో తనకే అర్థం కావట్లేదు. ఆర్యన్ వర్క్ చేసుకుంటుంటే ఎవరో తనను పదే పదే పిలుస్తున్నట్టు, తలుచుకుంటున్నట్టు అనిపిస్తుంది. వెంటనే మిథున గుర్తొచ్చి చాలా డిస్టర్బ్డ్గా అయిపోతాడు. వెంటనే ఫోన్ తీసి మిథునకి డయల్ చేస్తాడు. ఫోన్ మోగుతున్న సౌండ్కి ఆలోచన నుండి బయటకు వచ్చి ఫోన్ చూస్తుంది మిథున. ఏదో కొత్త నెంబర్, ఎవరై ఉంటారు అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈలోపు కాల్ కట్ అయిపోతుంది. ఫోన్ ఎత్తలేదని ఆర్యన్కి చిరాకొస్తుంది. మళ్ళీ డయల్ చేస్తాడు. ఈసారి లిఫ్ట్ చేస్తుంది. హలో. ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నావు ఇంతసేపు అంటాడు విసుగ్గా ఆర్యన్. మిథున హలో కూడా అనకుండా, ఎవరో కూడా చెప్పకుండా ఇలా విసుక్కుంటుంది ఎవరో అని సీరియస్గా ఎవరు అంటుంది. హా, నీ మొగుణ్ణి అన్నాడు. ఆర్యన్ అంటుంది మిథున. మొగుడు అనగానే తన పేరు చెప్పినందుకు ఆర్యన్కి కోపం పోయి ఆ ప్లేస్లో నవ్వొస్తుంది. ప్రేమగా, హా జాను, ఇట్స్ మీ. చాలా కరెక్ట్గా చెప్పావు, లవ్ యూ బేబీ అన్నాడు ఆర్యన్. నీకు నా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు అంటుంది మిథున. అరే జాను, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడగకుండా ఏంటా స్టూపిడ్ క్వశ్చన్స్ అన్నీ అంటాడు ఆర్యన్. ముందు అడిగిన దానికి చెప్పు అంటుంది మిథున నవ్వుతూ. బేబీ, నైట్ నీ రూమ్లోకి రాగలిగిన నేను నీ నంబర్ తెలుసుకోకుండా ఉంటానా చెప్పు అన్నాడు ఆర్యన్. హా, అవును కదా అనుకుంటుంది మిథున. చెప్పు, ఎందుకు నన్ను అంతలా తలుచుకుంటున్నావు? బాగా మిస్ అవుతున్నావా నన్ను అన్నాడు ఆర్యన్. వాట్? నేను నిన్ను తలుచుకున్నానా? నెవర్ అంటుంది మిథున. జాను, డోంట్ టెల్ లై, ఐ నో అన్నాడు ఆర్యన్. లేదు, అస్సలు తలుచుకోలేదు, అస్సలు ఆలోచించలేదు అంటుంది మిథున. సరే, ఇప్పుడు ఆలోచించు అన్నాడు ఆర్యన్. నో అంటుంది మిథున. జాను, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తెలుసా.
ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి రావాలనుంది. బట్ ఇంపార్టెంట్ వర్క్ ఉంది. త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా. అవును. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? అంటుంది మిథున. అరే! ఎందుకు జాను ఇంత తింగరిగా మాట్లాడతావు? ఏయ్! నేను తింగరగా మాట్లాడానా? అంటుంది మిథున. లేదు బేబీ చాలా క్యూట్‌గా మాట్లాడుతున్నావు. హా! అది అలా చెప్పు అంటుంది. జాను హ్మ్. జాను హ్మ్. నీకు నన్ను చూడాలనిపిస్తుంది కదా? హ్మ్. వావ్ జాను! మరి చెప్పొచ్చు కదా! అన్నాడు ఆర్యన్. ఏమని? అంటుంది మిథున. ఐ మిస్ యూ అని. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అని కోపంగా కాల్ కట్ చేస్తుంది మిథున. ఆర్యన్ నవ్వుకుంటూ వర్క్‌లో తలదూరుస్తాడు. ఈ సీన్‌తో ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. థాంక్ యూ.